నమస్కారం అండి, మీ పేరు? నా పేరు సత్యవేణి కాన్సెప్ట్ అండి. అడ్వకేట్గా పనిచేస్తున్నాను. ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గం ఏమైనా ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు మంచి మెజారిటీతో గెలిచారు. గెలిచి 10 నెలలు ఆల్రెడీ సమయం అయితే అయింది. ఎంతవరకు కూడా అభివృద్ధి జరిగింది? ఇచ్చిన మాటల్లో ఖచ్చితంగా నెరవేరుతున్నారా? 100% నెరవేరుస్తున్నారు. మాకు అభివృద్ధి గురించి చెప్పమంటారా? మాకు రోడ్లు వేయడానికి 40 కోట్ల వరకు శాంక్షన్ చేశారు. వీటి రోడ్లకి ఒక 20 crores, ఒక 19 కోట్ల వరకు విలేజెస్ లో రోడ్లు డెవలప్మెంట్ కి ఒక 40 crores వరకు మాకు రోడ్లు డెవలప్మెంట్ చేశారు. అప్పటికిప్పటికి రోడ్లు ఒకసారి మీరు ఎక్కడున్నా తెలియదు కానీ ఒకసారి మీరు వెళ్ళి చూడండి రోడ్లు. దాన్ని బట్టి డెవలప్మెంట్ ఎలా ఉందన్నది మీకు అర్థమవుతుంది. అంటే గత 5 ఏళ్లతో పోల్చుకుంటే రోడ్లు చాలా మెరుగంటారా? 100% మెరుగండి. మెయిన్ మొదటి గవర్నమెంట్ ఒక 50% ఫెయిల్ అవడానికి కారణం రోడ్లే. జనాలందరూ కూడా చాలా అవస్థ పడిపోయారు. అలాంటి అది కూడా గమనించలేని గవర్నమెంట్, ముందు గవర్నమెంట్. మేము పాలసీలు వ్యతిరేకిస్తాం కానీ పర్సన్స్ మాత్రం వ్యతిరేకించాం మేము ఎప్పుడు కూడా. మా పవన్ కళ్యాణ్ గారి ఏంటంటే ఆయన వ్యక్తులకు ఎప్పుడు కూడా వ్యతిరేకం కాదు. ఆయన వాళ్ళు చేసే పనులకే వ్యతిరేకం. ఆయన ఎప్పుడు కూడా అంటే తప్పు చేస్తే తప్పు, మంచి చేస్తే మంచి 100% ముఖం మీద అడుగుతారు ఆయన. దాని గురించే విభేదించారు తప్ప జగన్ గారి మీద ఎటువంటి వ్యక్తిగత విద్వేషం లేదు ఆయనకి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే కార్పొరేటర్ ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అనేటట్టు మరి డైలాగులు వేస్తున్నారు ఆయనకి. ఆయన భరించలేకపోతున్నారు. మెయిన్ ఏంటంటే పవన్ గారికి వచ్చింది ఆయన భరించలేకపోతున్నారు. 10 years ఆయన పదవికి ఏ పదవి లేకపోయినా 2 సార్లు ఓడిపోయినా సరే ఆయన నిలకడగా నిలబడి 100% స్ట్రైక్ రేట్తో ఈ రోజున నిలబడ్డారంటే దాన్ని బట్టి ఆయన స్టాండ్ ఏంటన్నది తెలుసుకోవాలి. ఎప్పుడు కూడా మనీ చూపించలేదు ఆయన. ఆయన ఎప్పుడు చూసినా సరే ఆయన ప్రజల నుంచి వచ్చిన నాయకుడు. మీరు గమనించాలి ఏంటంటే ఆయన ప్రజల నుంచి వచ్చారు, ప్రజల కోసం నిలబడ్డారు. పవన్ కళ్యాణ్ గారికి మీరు ఓటేశారు కదండి, మీ ఓటు ఈ 10 నెలల్లో పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు వేసానా లేదనంటే ఈ ఓటు వృధా అని ఎప్పుడైనా అనిపించిందా మీకు? 100% మేము 8 సంవత్సరాలు నాకు 50+. నేను నిజంగా మనస్ఫూర్తిగా ఈ ఒక్క ఓటే నా సద్వినియోగం అయింది అనుకుంటున్నాను. ఇలాంటి పర్సన్ ని ఎన్నుకోవడం అనేది నిజంగా చెప్తారండి చాలా గ్రేట్ గా ఫీల్ అవుతారండి. నా ఓటు సద్వినియోగం. ఇలాంటి నాయకుడు కావాలి మనకి, ఇలాంటి ప్రజానాయకుడే కావాలి. ప్రజల్లోంచి వచ్చే నాయకులు మనకు కావాలి. పవన్ కళ్యాణ్ గారు ప్రజానాయకుడు. ప్రజానాయకుడు. ఆయన ప్రజల నుంచి పుట్టుకొచ్చారు, ప్రజల కోసం ఆలోచిస్తారు ఆయన. నేను ఇప్పుడు గమనించడం కాదు, ఆయన ప్రజారాజ్యం నుంచి నేను గమనిస్తున్నాను ఆయన్ని. ఆయనకి ఆవేశం, కోపం అనేది ప్రజలకి ఏం చేయలేకపోతున్నాం అనే ఒక దాంట్లోంచి ఆయనకి ఆవేశం అనేది వస్తుంది తప్ప ఆయన స్వతహాగా ఆయన యొక్క చూస్తున్నారు మీరు. ఆయన యొక్క ఆలోచనలు, ఆయన యొక్క ఆచరణ మీరు అందరు చూస్తున్నారు. మీరు కూడా ఒక ప్రజలే కదా, మీరు కూడా పర్సనే కదా సొసైటీలో. ఆయన ఏ విధంగా చేస్తున్నారు, ఆయన ఆలోచన ఎలా ఉన్నాయి, ఒక కామన్ ప్రజలకి మనం ఏం చేయగలం, మనకి అధికారం ఇస్తే ప్రజలకు మనం ఏం చేయగలం అనే దాని మీద వెళ్తున్నారు తప్ప ఆయన వేరే రకంగా ఆలోచించట్లేదు. ప్రజలకి 100% న్యాయం చేస్తారు. ఇలాంటి వ్యక్తులు రావాలి, ఇలాంటి వాళ్ళు ప్రోత్సహిస్తారు. ఆ నమ్మకం మాకుంది కాబట్టి మేము ఆయన వెంటున్నాం.